నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. స్టాక్ మార్కెట్ గురించి మనకి చెప్పడానికి మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. సార్, మీరు చెప్పినట్టే నిఫ్టీ 50 అప్డేట్ కూడా వచ్చింది. మనం లాస్ట్ వీక్లో మాట్లాడుకున్నాము. నిఫ్టీ 50 వచ్చేసి 25,000 దగ్గర వెళ్ళి ఆగుతుంది అని చెప్పి 25,250 దగ్గర వెళ్ళి ఆగుతుంది అని చెప్పారు. అలాగే ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు అప్డేట్ వచ్చేసి 24,968 దగ్గర ఉంది. వెళ్ళే దగ్గర సూచనలు కనిపిస్తున్నాయి మీరు చెప్పినట్లుగానే. సో నిఫ్టీ 50 అప్డేట్ ఎలా ఉంటుంది, దాని గురించి ఒకసారి చెప్పండి సార్. ఓకే శ్రావ్య మేడం గారు, మనం లాస్ట్ సాటర్డే చేసినప్పుడు మనం ఏం చెప్పామంటే నిఫ్టీ 25,000 అండ్ ఆల్లో ఉంది. ఇక్కడి నుంచి లిటిల్ బిట్ టెక్నికల్ బౌన్స్ వస్తుంది. సో నిఫ్టీ అనేటువంటిది 25,250 అండ్ ఆడు 250 అరౌండ్ వచ్చిన తర్వాత 25,250 అరౌండ్ వచ్చిన తర్వాత అక్కడ మంచి రెసిస్టెన్స్ వస్తుంది. అక్కడ సస్టైన్ అవుతేనేమో కన్సాలిడేటే సస్టైన్ అయ్యి మనకు ఏదైనా మంచి న్యూస్లు వస్తేనేమో ఎక్స్ట్రీమ్ అప్వర్డ్ ఉంటుంది. అక్కడ కనుక ఫెయిల్ అవుతే నిఫ్టీ ఇట్ మే ఫెయిల్ ఎట్ దేర్. అక్కడ కనుక ఫెయిల్ అవుతే నిఫ్టీ మీకు స్ట్రైట్ డౌన్వర్డ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఆ డౌన్వర్డ్ కూడా మంచిగానే ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు నిఫ్టీ వచ్చేసరికి మేడం గారు నిన్న క్లోజింగు మనం చెప్పుకున్నట్టే 25,250 అండ్ ఆడికి వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తూ 24,968 దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు నిఫ్టీ. మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇవన్నీ కూడా నా పరిశీలనలు, నేను గమనించిన విషయాలు చెప్తున్నాను. నేను ఎవరికి ఏమీ రికమెండ్ చేయట్లేదు, కొనమని కానీ అమ్మమని చెప్పట్లేదు. సజెషన్, నా సజెషన్స్ జస్ట్ నా యొక్క ఆలోచన విధానం ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ ది ఆడియన్స్, దట్స్ ఆల్. సో మీరు టెక్నికల్గా చూసుకొని, మీరు ఫండమెంటల్గా చూసుకొని అన్నిటిని బేరూజు వేసుకుంటూ వచ్చే రిజల్ట్స్ని అన్నింటినీ పరిగణలో తీసుకుంటూ మీ ఐడియాలజీ తోటి మీరు మూవ్ అవ్వండి. అంటే మా ఒపీనియన్ వర్క్ ఐఎమ్ గోయింగ్ టు షేర్. ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే అండి, ఈ 24,968 అనేది ఆగిన మాట వాస్తవం. ఇక్కడ మనం అనుకున్నట్టే బ్యాక్ వచ్చింది. ఇప్పుడు రేపు మండే వచ్చేసరికి చాలా మంచి రిజల్ట్స్ 3 ఉన్నాయి. ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓకే, అది చాలా హెవీ వెయిట్, బ్యాంకింగ్ సెక్టార్లో చాలా హెవీ వెయిట్. 2 ఐసిఐసిఐ బ్యాంక్, వాళ్ళ రిజల్ట్స్ ఇవన్నీ కూడా సాటర్డే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు ప్లస్ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసింది, రిలయన్స్ వచ్చేసింది. ఇవన్నీ హెవీ వెయిట్స్ నిఫ్టీలో. మండే అనేటువంటిది చాలా క్రూషియల్ టు ది మార్కెట్. ఎందుకంటే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే రిలయన్స్ అనేటువంటిది రిజల్ట్ బాగానే ఉంది. రిలయన్స్ తీసేసే రిజల్టే కాదు, చాలా మంచి రిజల్టే అనౌన్స్ చేసింది రిలయన్స్ కంపెనీ అనేటువంటి. చాలా మంచి రిజల్టే, దాన్ని ఏమి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల రిలయన్స్ అనేటువంటిది మండే ఓపెనింగు ఒక పావు గంట చూసిన తర్వాత అది మూమెంట్ ఎలా ఉంటుంది అంటే ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ రిజల్ట్కి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూసుకోవాలి ఒక పావు గంట. అందువల్ల రిలయన్స్ అనేటువంటిది ఇండెక్స్ మీద విపరీతమైన ప్రభావితం చూపించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హెవీ వెయిట్ రిలయన్స్ అనేటువంటిది చాలా నిఫ్టీలో చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంది. అందువల్ల రిలయన్స్ మూమెంటం బట్టి నిఫ్టీని ప్రభావితం చేస్తుంది ఒకటి. అందువల్ల ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే రిలయన్స్ కౌంటర్ని అబ్జర్వ్ చేయండి. రిలయన్స్ కనుక మంచి బుల్ఫే అంటే ఊపుగా లేచి వెళ్ళిపోతుంటే మార్కెట్ దాని వెనక నిలబడటానికి ట్రై చేస్తాయి మిగతా స్టాక్స్ కూడా. అందువల్ల రిలయన్స్ ఒకటి ప్రభావితం చేస్తుంది మెయిన్ మండే నిఫ్టీ మీద. రెండోది హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేటువంటిది రిజల్ట్స్ అనేటువంటివి ఒక రకంగా ఉంటాయంటున్నారు. తర్వాత అంటే కొంత స్లో డౌన్ అవుతుందని చెప్తున్నారు. బట్ మనం రిజల్ట్స్ వచ్చిన దాకా ఎస్టిమేట్ చెప్పలేము, ఇప్పుడు ఈ క్షణంలో మనం చెప్పలేము. రెండోది అన్నింటిలో కంటే అది గొప్పది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే 30 సంవత్సరాల తర్వాత 1:1 బోనస్ అనౌన్స్ చేశాడు, ప్లస్ డివిడెండ్ అనౌన్స్ చేయబోతున్నారు. ఇవాళే రిజల్ట్స్. సో 1:1 బోనస్ అనేటువంటిది కొన్ని సందర్భాలు ఏంటంటే బోనస్ గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయిందని కొడతారు. ఒక్కొప్పుడు ఏంటంటే మంచి 30 సంవత్సరాలతో బోనస్ అంత తక్కువగా మనం అంచనా తీసుకోకూడదు. అందువల్ల సోమవారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా రియాక్ట్ అవుతుందని కూడా చూసుకోవాలి. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్ హెవీ వెయిట్ అది. సో నిఫ్టీలో కూడా హెవీ వెయిట్, అదొకటి ప్రభావితం చూపిస్తుంది నిఫ్టీ మీద. మూడోది ఐసిఐసిఐ బ్యాంక్. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అనేటువంటి కూడా చాలా వెయిటేజ్ ఉంది. ఇది కూడా కొంత స్లో డౌన్ ఉండవచ్చు రిజల్ట్స్,
అంటారు. అయినా మనం బయటకు వచ్చిన దాకా మనం ఆగాలి, చూడాలి. అందువల్ల ఇప్పుడు నిఫ్టీలో సోమవారం రోజు రిలయన్స్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, ఐసిఐసి బ్యాంక్ ఒకటి, ఈ 3 కౌంటర్ని బాగా గమనించండి. ఈ 3 కౌంటర్లో 2 కౌంటర్లు కనుక పాజిటివ్గా లాగటం మొదలు పెడితే నిఫ్టీ పాజిటివ్ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఏదైనా 2 కౌంటర్లు కనుక వెనక్కి లాగటం మొదలుపెట్టిన అనుకోండి, నిఫ్టీ ఖచ్చితంగా స్ట్రైట్ అవే ముందు 24,800 వచ్చి అవుతుంది. 24,800 అవుతుంది. అక్కడికన్నా బ్రేక్ అయిపోతే నెక్స్ట్ వచ్చేసరికి లెవెల్ వచ్చేసరికి నిఫ్టీ వచ్చేసరికి 24,500 దగ్గర ఒకటి ఉంది. మళ్ళీ 24,500 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్ అవుతే మటుకనండి నిఫ్టీ ఆల్మోస్ట్ 24,400 అది కూడా కట్ అవుతే ఆల్మోస్ట్ అసలు మీకు ఈ 3 కనుక వెనక్కి తిరిగినాయి అనుకోండి, స్ట్రైట్ అవే 24,250 రావడానికి అవకాశం. ఈ నిఫ్టీ 50లో ఓన్లీ మనం బ్యాంకింగ్ సెక్టర్ గురించే చూస్తున్నాం. బ్యాంకింగ్ అని కాదు, ఇవి చాలా హెవీ వెయిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఉంది, చాలా హెవీ వెయిట్. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్లోనే ఉంది కదా. బ్యాంకింగ్ అంటే అట్లా కాదు, ఇక్కడ ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ డిఫరెంట్ బేస్ చేసుకుని బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతూ ఉంటుంది. నిఫ్టీ అంటే అన్ని సెక్టార్లు ఉంటాయి, 13 సెక్టార్లు ఉంటాయి. కానీ అంటే ఇప్పుడు మీరు చెప్పిన 3 అవే ఉన్నాయి కదా. ఈ నిఫ్టీలో ఉన్న 50లో కూడా కొన్ని హెవీ వెయిట్ స్టాక్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ హెవీ స్టాక్, రిలయన్స్ హెవీ వెయిటేజ్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెవీ వెయిటేజ్ ఉంది, ఐసిఐసి బ్యాంక్ హెవీ వెయిటేజ్ ఉంది. దీంట్లో రేపు సోమవారం ఈ హెవీ వెయిటేజ్ ఉన్నటువంటి స్టాక్స్లో 3 స్టాక్స్ ఒకటి రిజల్ట్ వచ్చింది, బోనస్లు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోనస్ కమ్ రిజల్ట్, ఐసిఐసి బ్యాంకు మీకు రిజల్ట్ ఇవాళ సాటర్డే ఇవాళ ఇవ్వబోతున్నాడు. ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ రిలయన్స్ రిజల్ట్ ఇవ్వబోయింది. వీటన్నిటిని బేస్ చేసుకొని సోమవారం నిఫ్టీ ఎలా రియాక్ట్ అవ్వబోతోంది. అందుకని ఒక 10 మినిట్స్ 50 మినిట్స్ కనుక వెయిట్ చేస్తే హౌ ద నిఫ్టీ ఈస్ గోయింగ్ టు రియాక్ట్. రిలయన్స్ మీద మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఐసిఐసి బ్యాంక్ మీద మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది. ఆల్రెడీ టీసీఎస్ ఇవన్నీ వెనకలు అవుతున్నాయి. సో ఇవి కూడా లాగినాయి అనుకోండి, స్ట్రైట్ అవే నిఫ్టీ నిలబడలేదు. ముందు డైరెక్ట్గా 24,800 అది బ్రేక్ అవుతే 24,500, అక్కడ అయితే ఆగితే 24,400 అండ్ ఆడి దగ్గర ఆగాలి. అక్కడ కనుక ఆగలేదు అనుకోండి, స్ట్రైట్గా 24,250 దాకా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. రాబోయే వీక్లో జరగచ్చు. ఒకవేళ ఇవన్నీ పాజిటివ్గా రియాక్ట్ అయినాయి అనుకోండి, ఒక రిలయన్స్ పాజిటివ్ తీసుకుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోనస్ 30 years తర్వాత బోనస్ వచ్చిందని పాజిటివ్ ఏదైనా యాటిట్యూడ్ డెవలప్ అయిందనుకోండి, ఎవడన్నా హెవీ ఫండ్స్ వచ్చి బైక్ చేయడం మొదలు పెట్టారనుకోండి, ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్ కూడా బాగుందన్నారు అనుకోండి, నిఫ్టీ లెవెల్ వచ్చేసరికి పై వైపు అయితే 25,350 క్రాస్ అవడం కష్టం, అక్కడికి వచ్చి అవుతుంది ముందు. ఇది నా యొక్క ఒపీనియన్లో నిఫ్టీ నెక్స్ట్ వీక్ ఉండే కదలికలు. ఇదంతా కూడా నా పరిశీలన, నా ఐడియాలజీ, ఐఎమ్ షేరింగ్ విత్ ది ఆడియన్స్, దట్స్ ఆల్. అంతేగా నేను కొరమని కానీ అమ్మమని కానీ లాంగ్ 11 షార్ట్ ఇలాంటివి ఏమీ చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ రికమెండింగ్, జస్ట్ ఐఎమ్ సజెస్టింగ్ మై ఒపీనియన్స్, మై ఐడియాలజీ, మై అబ్జర్వేషన్స్ ఐఎమ్ షేరింగ్ విత్ ది ఆడియన్సెస్, దట్స్ ఆల్. మీరు డబ్బు పెట్టేవాళ్ళు మీరు టెక్నికల్గా మీరు చూసుకొని, మీరు ఐడియాలజీ అంటే సలహాలు తీసుకొని, మీరు రిస్క్ భరించేది మీరే, ప్రాఫిట్స్ తీసుకునేది మీరే. కాబట్టి మీ ఓన్ ఐడియాలజీతోటి మీరు ఇప్పుడు నేను చెప్పిన లెవెల్స్ని బేస్ చేసుకొని మూవ్ అవ్వండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నిఫ్టీ నెక్స్ట్ వీక్ 24,800, 24,500 నెక్స్ట్ 24,400 దగ్గర ఆగాలి. ఆకపోతే స్ట్రైట్ అవే 24,200 అంతే. పైకైతే నిఫ్టీ మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన పరిస్థితిలో 25,350 దగ్గరకు వచ్చి ఆగుతుంది. అక్కడ ఆగి అక్కడ సస్టైన్ అయిపోతే మళ్ళీ వెనక్కి తిరిగిందంటే ఈసారి 24,000 స్ట్రైట్ అవే టచ్ చేస్తుంది. ఇవి నిఫ్టీ గురించి నాకున్న అభిప్రాయాలు, అంటే నా ఒపీనియన్స్ ఐ షేర్. దట్స్ ఆల్. ఐఎమ్ నాట్ రికమెండింగ్. ఓకే, టు బై ఆర్ సెల్ వాట్ ఎవర్. థ్యాంక్ యూ మేడం గారు. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి మీకు మీ ఐ డ్రీమ్ ఛానల్కి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం గారు.